దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్‌లాడమ్మా. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన కోరిక మన పట్ల ఇటు రీతిగా ఉందో దేవాది దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా ఎఫెసీ పత్రికగా ఆ రోజు రాయించారు. కానీ ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నారు. ఆ వాక్యం ద్వారా ఆయన కోరికను మనకి తెలియపరుస్తున్నారు. మనమంటండి ఆయన రాకడ ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన యందంట మనం సిగ్గుపడకుండానంట మనం ధైర్యం కలిగి ఆయన యందు మనం నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అవునా కదా? ఎఫెసీ పత్రిక రాసినప్పుడు అపోస్తలుడైన యోహాను గారు ఆ సంఘం అంతా ఎంతో భయంకరమైన పాపం చేస్తూ కూడా మేము పాపం చేయట్లేదని, మేము ఆయనలో నిలిచి ఉన్నాము, ఆయన ఆజ్ఞను మేము నడుస్తున్నాము అని చెప్పి కూడా ఆయన ఆజ్ఞను అనుసరించకుండా మేము ఆయనలో నిలిచి ఉన్నామని చెప్తున్నారు. కానీ ఆయనలో నిలిచి ఉండలేదని అనేక పర్యాయాలు ఎఫెసీ సంఘం గురించి రాయించారు దేవదేవుడు. అలాగే ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నారు. మనము ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్తున్నాం, కానీ ఆయన యందు మనం నిలిచిలేమని, మనలో పాపం ఉంచుకుని ఎదుటివారికి మనం మంచి చెప్పేవారిగా ఉన్నామని, అలాగే నేను ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాం, కానీ మన సహోదరుని కూడా, మన ఇరుగు పొరుగు వారిని, మన కుటుంబ సభ్యులను కూడా మనం ద్వేషించేవారిగా మనం ఉన్నామని అనేకమైన పాపాల్లో చేస్తూ ఆయన ఆజ్ఞలన్నిటిని మేము అనుసరిస్తున్నాము, నీ ఆజ్ఞలన్నిటిని మేము ప్రతి దాన్ని చేస్తున్నామని చెప్తున్నాం, కానీ ఒక ఆజ్ఞను కూడా మనము చేయట్లేదని. ఆ దేవది దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు కదండి, సమస్తము చూస్తున్నాడు కదా. అందుకే ఉదయకాల సమయంలో ఆయనకున్న కోరికను మనకి వ్యక్తపరుచుతున్నారండి. ఏంటంటే ఆయన రాకడ కంటండి, ఆయన రాకడ సమీపంగా ఉంది కదా. అనేక మంది దైవజనులు చెప్తున్నారు కదండి, దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది, ఆయన రాకడ సమయంలో భయంకరమైన సంఘటనలు ఎలా జరుగుతాయి అని చెప్పినప్పుడు ప్రతిదీ జరుగుతుందండి, జరిగిపోయినాయి, చాలా సార్లు జరిగిపోయినాయి, చాలా చోట్ల. అవును కదా. కానీ మనకైతే భయం లేదండి. ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్నారు, ఈ లోకంలోని నేత్రాస, శరీరాస, జీవపుటంబం ఇవన్నీ దేవాది దేవుడు పెట్టినవి కాదు, ఈ లోకం పుట్టించినవని. కానీ మనము ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకం గురించి మనము తపన పడుతున్నాం. కానీ దేవాది దేవుడు వస్తాడు, ఆయన రాకడలో మనం నిలబడాలి. ఆయన రాకడలో, ఆయన తీర్పులు మనం ఆయన ముందు నిలబడి ఆయన ఆజ్ఞను మనం శిరస వహించామా, లేకపోతే ఆయన ఆజ్ఞను అతిక్రమించే వారుగా ఉన్నామా అని మనం ఎప్పుడు పరీక్షించుకోవట్లేదండి. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాము, మనం పరిశుద్ధంగా ఉన్నాము అని అనుకుంటున్నాం తప్ప, కానీ మన నీతి ఆయన ఎదురుకుండా ఎలా ఉందండి, మురుకు గుడ్ల వలె ఉంది. అంతే కదండి. మనం ఎంతో నీతిగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ నీతి అంతాని నా ఎదుట ఒక మురుకు గుడ్డ వలె ఉంది. కానీ ఉదయకాల సమయంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలండి, దేవాది దేవుడికి మన పట్ల ఉన్న కోరిక, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందంటండి మనం ఎంతో సిగ్గుపడకుండా ధైర్యంతోనంట ఆయన ముందు మనం నిలబడేలాగా ఉండాలంటండి. అంత భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ప్రతి ఆజ్ఞను మనం మీరకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతి ఆజ్ఞను మనము చేసేవారిగా ఉండాలి. అవును కదా. చెయ్యాలి కదండి. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డ ఉన్నారనుకోండి, తల్లి తన బిడ్డకి ప్రతిదీ చెయ్యాలి. అవును కదా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ప్రతిదీ ఇవ్వాలి బిడ్డకి.
అవును కదా! కానీ పుట్టినప్పుడే బిడ్డను పక్కన పడేసి, తర్వాత ఆ పిల్లోడిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతదండి? అక్కడ తల్లి బాధ్యత ఆవిడ నిర్వర్తించట్లేదు కదా! అలాగే తన కుమారుడు కూడా తల్లిదండ్రుల పట్ల కూడా ఎంతో విధేయుడయ్యి, వాళ్ళు ఏం చెప్తున్నారో ప్రతీదీ విని, చేసి తను పెద్దదిగాక తన తల్లిదండ్రుల బాధ్యత తను తీసుకోవాలి. అవునండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో మన దేవాది దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞను ఆయనైతే ఏమైతే ఆజ్ఞలు మనకు చెప్పి ఉన్నారో ప్రతి ఆజ్ఞను మనము చేసేవారిగా ఉందామండి. మనం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఇది చేయలేకపోతున్నానయ్యా, నీ ఆజ్ఞను ఇది ఉంది, ఇది చెయ్యాలని పాటించాలని ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన కృపను కోరుకుందామండి. ఆయన సహాయాన్ని అడుగుదామండి. ఎందుకంటే ఆయన ఈ లోకానుసారమైనవి అయితే ఆయనకి దూరంగా ఉంటారు కానీ, ఆయనకి ఇష్టమైనవి పరలోకమందున్న పైన వాటిని మనం అడిగినప్పుడు ఆయన కృప, ఆయన సహాయం మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుందండి. మనం హృదయపూర్వకంగా ఆయన్ని అడిగి, అయ్యా నీ ఆజ్ఞలన్నీ నేను నెరవేర్చాలని ఉందయ్యా, కానీ నేను చేయలేకపోతున్నాను. నీ ఆజ్ఞలను నేను పాటించటానికి, నీ ఆజ్ఞలు నేను అన్ని ప్రతిదీ చేయటానికి నీ సహాయం కావాలి ప్రభువా. నువ్వు నాతో ఉండు, నన్ను నడిపించి నీ నిత్యరాజ్యంలో ప్రభా నేను చేరే వరకు నీ కృప చూపించు. నీ రాకడ వచ్చినప్పుడు ప్రభా నీ ముందు నా తండ్రి నిన్ను సిగ్గుపడకుండా ధైర్యముతో ప్రభా నీ ముందు నిలబడే కృపను నాకు దయచేయమని ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృపను పొందుకునేవారుగా, ఆయన రాకడికి సంసిద్ధులుగా ఉండేవారుగా ఉందాము. ఈ ఉదయకాల సమయంలో ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.